సమూవేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. ప్రభువు సమూవేలును పిలుచుట. బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణ క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించెడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యేడివాడు కాడు. ఒకనాటి రాత్రి ఏలీ పరుండియుండెను. అతని కన్నులకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదయ్యెను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకనూ ఆరిపోలేదు. సమూవేలు కూడా ప్రభువు మందిరమున దైవ మందసమునొద్ద పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి కుబాలున ఏలీ వద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలీ, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలీ, నాయనా, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్మని అనెను. సమూవేలుకు యావే గూర్చి ఇంకనూ తెలియదు. యావే వార్త అతనికి ఇంకనూ వినిపింపలేదు. ప్రభువు సమూవేలును 3వసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూవేలుతో, వెళ్ళి పడుకొమ్ము, నిన్నెవ్వరైనా పిలిచినచో ప్రభు ఆనతీయము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని పలుకుము అని చెప్పాడు. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతట ప్రభువు సమూవేలు చెంత నిలిచి, వెనుకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు ఆనతీయము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అనెను. యావే, ఇశ్రాయేలు జనుల ఎదుట నేనొక కార్యము చేసెదను, దానిని గూర్చి వినిన వారి 2 చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ కుటుంబముకు నేను చేసేదనన్న కార్యము చేసి తీరెదను, నా పని పూర్తి చేసెదను. నేను ఏలీ కుటుంబమును చాలా కాలము వరకు శపించి తినని తెలియజేయుము. కుమారులిద్దరూ దేవుని నిందించుచున్నారని ఎరిగియు అతడు మందలింపడయ్యెను. ఇదిగో, నేను శపథము చేసి చెప్పుచున్నాను వినుము. బలులు గాని కానుకలు గాని ఏలీ తనయుల పాపములకు ఇక ప్రాయశ్చిత్తము చేయజాలవు అని పలికెను. సమూవేలు తెల్లవారు వరకు పరుండెను. పిమ్మట దేవాలయ తలుపులు తెరచెను. అతడు ప్రభువు దర్శనమును ఏలీకి ఇరిగింపవెరచెను. ఏలీ, నాయనా అని సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనెను. ఏలీ, ఆయన నీతో ఏమి చెప్పెను? నా వద్ద ఏమీయూ దాచవలదు. ఆయన చెప్పిన మాటలలో ఏది అయినా దాచెదవేని, దేవుడు నిన్ను దండించుగాక అనెను. అంతా సమూవేలు ఏలీకి అంతయూ తెలియజెప్పెను. ఏలీ, నీతో మాట్లాడినది నిక్కముగా ప్రభువే, ఆయన చేయదలుచుకొన్న కార్యము చేయునుగాక అనెను. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యెను. ప్రభువు అతనికి తోడుగా నుండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియూ వ్యర్థము గాలేదు. దాను నగరము నుండి బెర్షెబా వరకు గల ఇశ్రాయేలు ప్రజలందరూ సమూవేలు యావే ప్రవక్త అయ్యెనని తెలిసికొనిరి. షిలో వద్ద ప్రభువు సమూవేలుకు పలుమార్లు సాక్షాత్కరించెను. అచ్చట అతనికి ప్రభువు దర్శనము లభించుచుండెను. 4వ అధ్యాయం. మందసము ఫిలిస్తీయుల వశములో నుండుట. సమూవేలు మాట ఇశ్రాయేలీయులందరికీ వెల్లడాయెను. ఆ రోజులలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులపై దాడి వెడలి అఫేకు వద్ద మోహరించి ఉండిరి. ఇశ్రాయేలీయులు కూడా వారిని ఎదుర్కొనుటకు
ఎబెనెసరు చెంత విడిది చేసిరి. ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలీయులను ఎదుర్కొనిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోగా వారి వీరులు 4,000 మంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి. ఇశ్రాయేలు సైన్యములు శిబిరము చేరగనే వారి పెద్దలు ప్రోగై, ఎందుకు యావే నేడు మనలను ఫిలిస్తీయులచే ఓడించెను? షిలో నుండి దైవ మందసము తెప్పింతము, అది శత్రువుల బారి నుండి మనలను కాపాడగలదు అని ఆలోచన చేసిరి. కావున సైనికులు షిలోకు మనుష్యులను పంపి సైన్యములకు అధిపతి అయిన దేవదూతలకెగువ నెలకొనియుండు యావే ప్రభుని మందసము తెప్పించిరి. ఏలీ కుమారులు హోఫ్ని, ఫినెహాసులు కూడా మందసముతో వచ్చిరి. యావే మందసము శిబిరము చేరగనే ఇశ్రాయేలీయులు నేల దద్దరిల్లిపోవునట్లు మహానాదము చేసిరి. ఆ నాదము విని ఫిలిస్తీయులు హెబ్రీయుల శిబిరము నుండి గావు కేకలు వినిపించుచున్నవి ఎందుకోయని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి. అప్పుడు ఫిలిస్తీయులకు గుండె చెదరినది. వారు, హా చచ్చితిమి గదా, దేవుడు వారి శిబిరమునకొచ్చెను, ఇంతవరకెన్నడూ ఇట్టిది జరిగి ఉండలేదు. మహాశక్తివంతుడైన ఈ దేవుని బారి నుండి మనల్నెవ్వడు కాపాడగలడు? ఐగుప్తు ప్రజలను మహోపద్రవములతో మట్టుపెట్టినది ఈ దేవుడే గదా. చెడితిమి చెడితిమి. అయినను ఫిలిస్తీయులారా, ధైర్యము వహింపుడు, మగవారి వలె నిలుగుడు. లేదేని ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరికి దాసులమయ్యదము. కావున మగవారి వలె నిలిచి పోరాడుడు అనిరి. ఇట్లనుచు ఫిలిస్తీయులు యుద్ధమారంభించిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తునుమాడి 30,000 మంది కాలి బంటులను కూల్చిరి. పైగా దైవ మందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులైన హోఫ్ని, ఫీనెహాసులను చంపిరి. ఏలీ మరణించుట. ఆ దినముననే బెన్యామీను గోత్రము వాడొకడు యుద్ధభూమి నుండి షిలోకు పరిగెత్తుకొని వచ్చెను. అతడు బట్టలు చించుకొని తలపై దుమ్ము పోసికొనెను. అతడు వచ్చునప్పటికీ ఏలీ బాట ప్రక్క కూర్చుండి యుద్ధవార్తలకై ఎదురు చూచుచుండెను. దైవ మందసము ఏమగునోయని అతని హృదయము దడదడ కొట్టుకొనుచుండెను. ఆ వచ్చినవాడు వార్తలెరిగింపగనే పురజనులందరూ పెడబొబ్బలు పెట్టిరి. ఏలీ ఆ కేకలు విని ఈ అంగలార్పులేమని ప్రశ్నించెను. ఏలీ 98 ఏండ్ల వయసువాడు. కన్నులకు మసగలు క్రమ్ముటచే చూపు ఆనదయ్యింది. ఆ వార్తాహరుడు ఏలీని సమీపించి, శిబిరము నుంచి వచ్చిన వాడను నేనే మన సైన్యము నుండి పరిగెత్తుకొని వచ్చి తిని అనెను. ఏలీ, నాయన, అచ్చటి వార్తలేమని అడిగెను. అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ముందు నిలువలేక పారిపోయిరి. ఫిలిస్తీయులు మన సైనికులను చాలామందిని చంపిరి. నీ 2 కుమారులు హోఫ్ని, ఫినెహాసు మరణించిరి. వారు దైవ మందసమును కూడా పట్టుకొనిరి అని చెప్పెను. దైవ మందసము పట్టువడినదని వినగనే ఏలీ కుర్చీ మీది నుండి వెనుకకు వెల్లకిలా పడి మెడ విరిగి చనిపోయెను. అతడు బరువైన ఒడలితో నడువలేక నడుచు పండు మొసలి. ఏలీ 80 ఏండ్ల కాలము ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చెను. ఫీనెహాసు భార్య మృతి చెందుట. ఏలీ కోడలు ఫీనెహాసు భార్య నిండు చూలాలు. ఆమెకు ప్రసవ దినములు సమీపించుచుండెను. దైవ మందసము పట్టువడినదని, మామ మగడు చనిపోయిరని వినగనే ఆమెకు నొప్పులు వచ్చెను. ఉన్నది ఉన్నట్లుగానే నేల మీదకి వంగి మోకాళ్ళూని బిడ్డను కనెను. ఆమె చనిపోవుచుండగా చుట్టూ గుమిగూడి ఉన్న స్త్రీలు, భయపడకుము, నీవు మగబిడ్డనే కంటివి అనిరి. కాని ఆమె వారి మాటలు వినిపించుకోలేదు. వారికి జవాబు కూడా చెప్పకుండానే కన్నుమూసెను. ఏలీ కోడలు
మందసము పట్టుపడినదని, మామ మగడు చనిపోయిరని చింతించి, ఇక దేవుని మహిమ ఇశ్రాయేలీయులను విడిచిపోయినదని తన కుమారునకు ఈకాబోద్ అని పేరు పెట్టెను. మందసము శత్రువుల చేతబడినది కనుక దేవుని మహిమ ఇశ్రాయేలీయుల నుండి వెడలిపోయినని పల్కెను. 5వ అధ్యాయము. మందసము ఫిలిస్తీయులను బాధపెట్టుట. ఫిలిస్తీయులు ప్రభువు మందసమును కైవసము చేసుకుని ఎబెనేసరు నుండి అష్డోడుకు కొని తెచ్చిరి. అచ్చట దాగోను దేవాలయమునకు కొనిపోయి దాగోను సమీపమున నుంచిరి. అష్డోడు ప్రజలు మరునాడు వేకువనే నిద్ర మేల్కొని చూడగా దాగోను ప్రభుమందసము నెదుట నేలపై బోరగిలబడి ఉండెను. వారు దాగోనును లేవనెత్తి అతని స్థానమున నిలిపిరి. మరుసటి రోజు ప్రజలు తెల్లవారక మునిపే నిద్రలేచి చూడగా మరలా దాగోను యావే మందసము నెదుట బోరగిలబడి ఉండెను. దాగోను తల 2 చేతులు గడపపై నరికివేయబడి ఉండెను. ముండెము మాత్రమే దాగోను స్థానమున పడి ఉండెను. ఈ కారణము చేతనే దాగోను యాజకులు గాని అతని మందిరము ప్రవేశించు భక్తులు గాని నేటికిని అష్డోడులోని దాగోను గుడి ముంగిట కాలు మోపరు. యావే అష్డోడును దాని పరిసరముల యందలి ప్రజలను బొబ్బలతో పీడించి బాధపెట్టెను. అష్డోడు పౌరులు ఆ ఉపద్రవమును తట్టుకోలేక, ఇశ్రాయేలు దేవుని మందసము మనతో నుండరాదు, అతడు మనలను మనము కొలుచు దాగోనును పీడించి పిప్పి చేయుచున్నాడు అని అనుకొనిరి. కనుక వారు ఫిలిస్తీయుల అధికారులను సమావేశపరచి, ఇశ్రాయేలు దేవుని మందసమును ఏమి చేయుదమా అని ఆలోచన చేసిరి. చివరకు దానిని గాతుకు కొనిపోవలయనని కలియబలుకుని ఆ నగరమునకు చేర్చిరి. కాని మందసము గాతును చేరగనే ప్రభువు ఆ పట్టణ ప్రజలను ఘోరముగా పీడించుటచే చాలామంది చచ్చిరి. పెద్దలనక పిల్లలనక పురములోని జనులందరూ బొబ్బలు లేచి బాధపడజొచ్చిరి. అందుచే గాతు ప్రజలు మందసమును ఎక్రోనుకు పంపివేసిరి. కాని మందసము ఎక్రోను చేరగనే పురప్రజలందరూ పెద్ద పెట్టున కేకలు వేసి, మనలను మన ప్రజలను చంపుటకు ఈ ఇశ్రాయేలు దేవుని మందసమును ఇచ్చటికి కొని తెచ్చిరి అనిరి. వారు ఫిలిస్తీయుల అధికారులను పిలిపించి, ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయుడు, దాని తావుకు దానిని చేర్చుడు, మమ్మును మా ప్రజలను చావు నుండి తప్పింపుడు అని వేడుకొనిరి. ప్రభు ఎక్రోను ప్రజలను మిక్కిలిగా పీడించుటచే నగరమంతటా జనులు కుప్పలు కుప్పలుగా పడి చచ్చిరి. చావక బ్రతికిన వారు పెడబొబ్బలు వేసి కెవ్వున ఏడ్చిరి. వారి అంగలార్పులు మిన్ను ముట్టెను. 150వ కీర్తన. అంత్యస్తుతి. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువు మందిరమున ఆయనను స్తుతింపుడు, విశాల ఆకాశమున ఆయన బలమును స్తుతింపుడు. ఆయన చేసిన మహాకార్యములకు గాను ఆయనను స్తుతింపుడు, ఆయన మహాత్మ్యమునకు గాను ఆయనను స్తుతింపుడు. బూరలనూది ఆయనను స్తుతింపుడు, స్వరమండలములతో సితారతో ఆయనను స్తుతింపుడు, మృదంగముతో నాట్యముతో ఆయనను స్తుతింపుడు, తంత్రీవాద్యములతో పిల్లన గ్రోవితో ఆయనను స్తుతింపుడు, చిటితాళములతో ఆయనను స్తుతింపుడు, గంభీరనాదము గల తాళములతో ఆయనను స్తుతింపుడు. బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక. మీరు ప్రభువును స్తుతింపుడు.